అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నారదుడి సంతానమే సంవత్సరాలుగా పేర్లు రాబడినాయని ఏదో ఒక సందర్భంలో మీరు చెప్తుంటే విన్నాను రమగారు. అవును. మరి ఈ సంవత్సరం చూసుకుంటే పరాభనామ సంవత్సరం అంటే అదేదో కొంచెం అందరికీ పరాభవాలు జరుగుతాయా, ఇబ్బందులు పడతారా, ఎందుకు వచ్చింది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఇలాంటి ప్రశ్నలు వస్తామని. మరి అది నారదుడి సంతానంలోనేదే కదా ఇది కూడాను. అవును. దీనికి సంబంధించి ఏదన్నా ఒక సంఘటన ఉందా? అసలు ఒకసారి నారదుడి సంతానం గురించి ఒక కథ ఏదో ఉంది కదా, ఆ విషయం చెప్తారా ముందు? చెప్తాం. నారదుడు ఈ స్త్రీలౌల్యము, స్త్రీ చాపల్యము, వ్యక్తులు మానవులు ఇలా ఎంతసేపు సంసారం కోసం పడి ఏడవటము, ఇవన్నీ ఎందుకుంటాయి, సంసార తాపత్రయం ఎందుకుంటుంది అని ఒక రకమైన హేళనగా, అంటే ఎవరైతే సంసారంలో ఉన్నారో వాళ్ళు కొంచెం అతివేషం వేస్తున్నారు, ఓవరాక్షన్ చేస్తున్నారు అన్నట్టుగా ఒకసారి మాట్లాడితే విష్ణుమూర్తి సరే మన ఇద్దరం కబుర్లు చెప్పుకుందామని కొంత దూరం నడిపించాక దాహం వేస్తుంది, మంచినీళ్ళు తెమ్మని నారదుడిని పంపించారు. భూలోకంలో అయితే దేవదేవుడికి దాహం ఏమిటి, భగవంతుడికి దాహం ఏముంది, కానీ నారదుల వారు నీళ్ళ కోసం వెళ్ళాడు. ఒక చెరువులో మునిగేసరికల్ స్త్రీగా మారిపోయాడు. ఆయన నారదుడిని మర్చిపోయాడు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన ఒక రాజకుమారుడు ఈ స్త్రీగా మారిపోయిన నారదుడిని ప్రేమించి తనతో తీసుకుపోయాడు. హాయిగా పెళ్లి చేసుకున్నాడు, సుఖంగా సంసారం చేశాడు. 60 మంది కుమారులు కలిగారు. 60 మంది కుమారులు కలిగాక ఏదో మహా విపత్తు సంభవించి యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చేసరికి యుద్ధంలో కుమారులు 60 మంది యుద్ధానికి వెళ్ళారు, భర్త కూడా వెళ్ళాడు. కుమారులు గతించారు, భర్త గతించాడు. పరమ దుఃఖంతో పరిగెత్తుకొచ్చి ఈ స్త్రీ స్వరూపంలో ఉన్న నారదుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. భర్త పిల్లలు పోయారు, ఇంకేముంది స్త్రీకి జీవితం. ఆయన నీళ్ళల్లో మునగబోతుంటే పట్టుకున్నాడు విష్ణుమూర్తి. పట్టుకుని నారదా ఏమిటి మంచినీళ్ళు తెమ్మంటే నీటిలో మునిగిపోతున్నావు, ఇంతసేపు చేసావు అనేసరికల్లా ఆయన స్పృహ వచ్చింది. ఒక కళలాగా జరిగింది. చెయ్యి మాత్రం స్త్రీ హస్తమే ఉంది ఆయనకి తెలియడానికి జరిగింది ఏమిటో. ఇప్పుడు సంసారం ఎట్లాంటిది, అది ఎలా మనుషుల్ని వ్యక్తుల్ని లోపలికి లాగేస్తుందో ఆయనకు అర్థమైంది. కానీ ఆయనకు దుఃఖం కలిగింది. నా సంతానం 60 మంది, ఇంతమంది సంతానానికి తల్లిని అయ్యాను నేను, వాళ్ళందరినీ వెనక్కి వదిలిపెట్టేశానంటే నువ్వు బాధపడకు, ఈ చెయ్యి మారాక నువ్వు మామూలుగా అయిపోతావు. కానీ నీ సంతానంగా వచ్చిన 60 మంది వాళ్ళ పేర్లని కాలచక్రంలో సంవత్సరాలకి ఆ పేర్లనిచ్చి ఎప్పటికీ వాళ్ళు కాలచక్రంలో ఉండేలాగా ఉంచుతానని భగవంతుడు నారదుడికి వరమిచ్చాడట. ఆ 60 మంది పేర్లే మనం ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ఈ వరుసగా పేర్లు 60 పేర్లు ఉన్నాయి కదా. సౌమ్య, సాధారణ, ప్లవగా ఇలా చాలా ఉన్నాయి. క్రోధి, రుధిరోద్గారి, వికారి, విశ్వావసు, శోభకృతు, శుభకృతు, ఎన్ని పేర్లున్నాయి. ఈ 60 పేర్లని సంవత్సరాలకి ఇచ్చారు. మనకి 60 సంవత్సరాలకి ఒక సైకిల్ తిరుగుతుంది, మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అంకెలు అనుకో, 1970లో పుట్టాం మనం, లేదా 80లో పుట్టాం, ఇప్పుడు 2000లోకి వచ్చాం, మళ్ళీ మనకి 1900 రావు. అవును, ఇక రాదు, ముందుకెళ్ళిపోతుంటుంది. తెలుగు అంకెలు ఏమిటి, తెలుగు సంవత్సరాలు. మనం సాధారణ సంవత్సరంలో పుట్టాము అనుకుందాం, మళ్ళీ సాధారణం వస్తుంది మనకు 60 ఏళ్ళు నిండేసరికి. ఈ 60 నిండగానే ఒక పూర్తి చక్రం ముగిసినట్టు చేసి మానవుల జీవిత ప్రమాణం 120 సంవత్సరాలట. ఆ రౌండ్ 2 రౌండ్లు తిరిగాక గతించేవాళ్ళు పూర్వం 120. ఇప్పుడు కనీసం 60 ప్లస్ 20, 30 వేసుకుంటున్నాం. ఈ 60 వచ్చాక ఒక పెద్దది పూర్తయినట్టు, ఇక వృద్ధాప్యంలోకి అడుగు పెట్టినట్టు 60 ఏళ్ళకి పండగ కూడా చేసుకుంటాం. షష్ఠి పూర్తులు చేస్తారు కదా, ఉగ్రరథ శాంతో ఏదో చెప్తారు, ఆ శాంతి కూడా చేసుకుంటారు. ఇది సంవత్సరాల పేర్లు ఈ రకంగా వచ్చేది. ఇది పుక్కిట పురాణమే అయ్యుండొచ్చు, కానీ ఇదే కథగా కనపడుతుంది. ఇక ఇప్పుడు పేర్లు ప్రభవకి, విభవకి, ప్రమోదూతకి అర్థాలు ఉన్నాయి ఏదో చిన్నగా, కానీ ఈ అర్థాన్ని బట్టే ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అని ఎక్కడా చెప్పబడలా. ఎందుకంటే ఇందులో క్రోధి, వికారి కూడా ఉన్నాయి. క్రోధి అంటే అందరూ కోపంగా ఉంటారనే కాదు, వికారి నామ సంవత్సరం అంటే అందరూ వికారంగా మారిపోతారనా, వికారంగా ఉండే పిల్లలు పుడతారనా, ఏమిటి, ఏమీ లేదు. పేరుకి దీనికి సంబంధమే లేదు. భయపడాల్సిన అవసరం లేదు, అంత భయపడక్కర్లా. ఏది పరాభవుడు
అని పేరు ఎందుకు పెట్టుంటారు ఏమో, ఎందుకైనా పెట్టుండొచ్చు. ఇప్పుడు యష్ అని పెడతారు, ఏమిటి యష్ ఏమో. ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు, వీటికి అర్థాలు ఉన్నాయమ్మా, వీటికి లేవు. మరి అర్థాలు లేని పేర్లు ఆనాడు ఉండేది ఏదో అర్థం. కాకపోతే ఏ పరమార్థం కోసం ఆ పేరుని పిల్లవాడికి పెట్టుంటారు అనేది మనకు తెలియదు. అప్పుడెప్పుడో పెట్టిన పేర్లు కదా, కృతయుగంలోనో ఇంకా అంతకు ముందో ఎప్పుడో పెట్టారు, అవి మనకు వచ్చినాయి. పరాభవం జరుగుతుంది అని ఏమీ ఆలోచించక్కర్లా, భయపడక్కర్లా, ఆ రకమైన ఊహ కూడా చేయక్కర్లా. పైగా మనం ఇవాళ చెప్పుకుంటాం పరాభవ సంవత్సరంగా శుభాకాంక్షలో అని 2 రోజులు, 1 రోజు. దీని తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేదాకా దీని పేరు కూడా ఎత్తాం. ఎవరెత్తుతారు? రోజు దేవాలయాల్లో చెప్పేటప్పుడు ఏమంటారు, మన సంకల్పం చెప్పేటప్పుడు, మనం సంకల్పంలో పూజ చేసుకునేటప్పుడు, చెప్పుకునేటప్పుడు, అంతే తప్ప మామూలు వాళ్ళు ఎవరికి ఈ సంవత్సరం పేరేమిటో ఎవరికీ అక్కర్లేదు. అవును, మళ్ళీ ఉగాది వచ్చేదాకా దీని పేరు అవసరం కూడా లేదు. ఇప్పుడు సంకల్పంలో చెప్పేటప్పుడు అది భగవంతుడి కోసం చెప్పుకుంటాం కదా సంకల్పము. అవును, ఏ భగవన్ నామం ఎలాగో తీసుకుంటాం కాబట్టి ఈ నామం వల్ల మనకి ఏదైనా ఎఫెక్టే ఉంటే కనుక అది రాదు. ఓకే, పక్కనే కదా భగవన్ నామం. పురాణాలను తీసుకుంటే రమ్మగారు, ద్రౌపదిది ఆవిడకి పరాభవం జరిగిన తర్వాతే కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. అవును, ఇట్లా రకరకాల కథనాలు ఉన్నాయి కదా. పరాభవం జరిగిన వెంటనే ఏదో ఒక విపత్కర పరిస్థితిని చూసాం మనం ఆ రోజుల్లో. అవును, అదొక్కసారి మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. సంఘటన ఏదైనా జరగచ్చు కదా. పరాభవం అనేది ఒక సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ ప్రకారం జరిగిన కథలు చాలా చెప్పుకుంటాం. నువ్వు ద్రౌపది చెప్తున్నావు, నేను ఇంకోటి చెప్తా చూడు. దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు, వాళ్ళల్లో 27 మంది నక్షత్రాలు, సతీదేవి మొదటి వాళ్ళు. వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నారు బోళ్ళంత మంది కుమార్తెలు. ఆ దక్ష ప్రజాపతి కుమార్తెల్లో ఒకరైనటువంటి సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశారు. అవును, వివాహం అయిన తర్వాత ఒకసారి ఈయన బ్రహ్మలోకానికో ఎక్కడికో వెళ్ళినప్పుడు, ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు అందరూ లేచి నిలబడ్డాడు, ప్రజాపతి వచ్చాడని. పరమేశ్వరుడు లేచి నిలబడలేదట. దక్షుడు పరమేశ్వరుడు నన్ను అవమానించాడని భావించాడు. అవమానం కాదు, పరమేశ్వరుడు ఎందుకు నిలవాలి? ఆయన నుంచి కదా వీళ్ళంతా పుట్టారు. సృష్టి ప్రజాపతుల పుట్టుకే బ్రహ్మ నుంచి జరిగింది. బ్రహ్మ వచ్చింది ఎక్కడి నుంచి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమాన స్థాయి వాళ్ళు కదా. అవును, బ్రహ్మగారి కుమారుడైన ప్రజాపతిని చూసి పరమేశ్వరుడు లేవలసిన అవసరమే లేదు. కానీ దక్ష ప్రజాపతి అవమానంగా భావించాడు, పరాభవించబడ్డానని అనుకున్నాడు. అనుకుని ఈ రివర్స్లో నేను కూడా అదే చేయాలని నిరీశ్వర యాగమని యాగాన్ని సంకల్పించాడు. ఈశ్వరుడు లేనిది, ఈశ్వరుడే యజ్ఞ భర్త, ఆయనే లేకపోతే ఎట్లా? కానీ చేశాడు అట్లా. ఈ లోపల మొత్తం ప్రపంచం అంతా చాటించాడు. గుంపులు దేవతలంతా వెళ్ళారు అక్కడికి. సతీదేవి తెలుసుకుంది, నా పుట్టింట్లో ఒక యజ్ఞం జరుగుతోంది అంటే మనకు ఆమంత్రణ లేదు, మనకి పిలుపు లేదు. అసలు యాగమే నిరీశ్వర యాగం, మనం వెళ్ళకూడదన్నాడు పరమేశ్వరుడు. ఆవిడ నా పుట్టింట్లో జరిగేదానికి నాకు పిలిపెందుకు, నేను అన్నది. సరేనని నువ్వు వెళ్ళమని పంపించాడు. కొంతమంది ప్రమథగణాలని తోడిచ్చి అమ్మవారిని పంపారు, సతీదేవిని. ఆమె అక్కడికి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఆయన నిన్ను పిలవలేదు, నువ్వు ఎందుకు వచ్చావని అడిగాడు కూతుర్ని. ఇప్పుడు ఆయనకి అల్లుణ్ణి అంటే పరమేశ్వరుణ్ణి పరాభవించాలన్న కోరికతోటి కన్నపాశాన్ని కూడా ఆయన మర్చిపోయాడు, తన కుమార్తె అన్నది వదిలేశాడు. ఆమెని పరమేశ్వరుడి భార్యగానే చూశాడు, ఆమెని అవమానకరంగా మాట్లాడాడు. ఆ పరాభవాన్ని తట్టుకోలేని సతీదేవి శివనిందని వినలేక ఆయన చెప్పాడు, ఆయన వద్దన్నాడు, నేను వచ్చాను. ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఇలా జరిగిందంటే నేను వద్దన్నానంటాడు కదా. ఇక్కడ బాధపడాల్సి వస్తోంది, అక్కడికి వెళ్ళి నేను అదే బాధపడాలి. శివనిందని భరించలేకపోయింది ఆవిడ. పరాభవాన్ని తట్టుకోలేని సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైపోయింది. ఎప్పుడైతే అమ్మ దగ్ధమైందో ప్రమథగణాలు పరుగులు పెట్టి స్వామికి చెప్పే, ఇగో ఇలా జరిగిపోయిందని. ఆయన కోపంతో సతీ వియోగాన్ని భరించలేక ఒక జటని పెరికి నేల మీద వేస్తే వీరభద్రుడు పుట్టుకొచ్చాడు. ఆయన ఏం చేశాడు, మొత్తం దక్షాధ్వరం అంతా ధ్వంసం చేసి దక్షుడి మెడ నరికి యజ్ఞకుండల్లో పడేసేసాడు. తలకే లేదు, తల లేకుండా చేశాడు. అప్పుడు ఈయన ఈ కాలిపోయిన సతీదేవి శరీరాన్ని భుజం మీద వేసుకుని ఈయన తాండవ నాట్యం చేస్తుంటే ఒక దుఃఖంతో విష్ణుమూర్తి ఆ సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసి భూమి మీదకి పంపకం చేశాడని మనం వాటినే చెప్పుకుంటాం కదా, శక్తిపీఠాలుగా చెప్పుకుంటాం.
ఇప్పుడు ఈ కథ అంతా ఎట్లా జరిగింది, చివరికి ఏమైంది, దక్షుడికి బ్రహ్మాది దేవతలంతా వచ్చి శివుణ్ణి శాంతింపజేసి మళ్ళీ యాగాల్లో యజ్ఞభర్తగా శివుణ్ణి ఉంచి, ఆయన లేకపోయినా కూడా ఆయన కోసం ఒక స్థానం కల్పించి యజ్ఞం పూర్తి చేశారు. దక్షుడికి మేక తల పెట్టారు. శాశ్వతంగా మేక తలతో మిగిలిపోయాడు. పరాభవించబడ్డానని భావించి, శివుణ్ణి పరాభవించాలని భావించి, ఆయన బదులు తన ఇంటికి వచ్చిన తన కూతుర్నే పరాభవించి చివరికి మేకతలతో మిగిలాడు దక్షుడు. ఎప్పటికీ ఈ కథ చెప్పుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు కూడా పరాభవం తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమిటి అనేది ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. దీనికి ప్రతిక్రియ చేద్దామని చూడకూడదు. ప్రతిక్రియ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ద్రౌపదీదేవి అవమానం గురించి ప్రస్తావించావు నువ్వు. యాక్చువల్గా ద్రౌపదికి అవమానం ఎందుకు జరిగింది? తనకి పరాభవం జరిగిందేమో అని అనుమానించిన దుర్యోధనుడు తన కింద పడిపోయాను మయసభలో, అప్పుడు ఆవిడ నవ్విందేమో అన్న అనుమానంతో, నవ్వింది కాదు, ఒక చాలా చిన్న సంఘటన, అనుమానం అంతే. ఎవరైనా కబుక్కుని నవ్వొస్తుంది అంతే తప్ప ఆవిడ ఒక్కతే చేసింది ఏమీ లేదు. అది భరించలేక ఆయన ఏం చేశాడు, దుర్యోధనుడు వీళ్ళని పరాభవించాలని పట్టుపట్టాడు. దానికి ప్రతిక్రియ అనుకున్నాడు. అది చిన్నదైతే ఈయన ఏం చేశాడు, పెద్దది చేశాడు. సభ్య సమాజం తలదించుకునే పనిచేశాడు. అవును, స్త్రీని పరాభవిస్తే ఏం జరుగుతుందో చూపించింది ద్రౌపది. ఒక స్త్రీని ఆమె తాలూకు అస్తిత్వాన్ని ప్రశ్నించిన, ఆత్మగౌరవం మీదకి వెళ్ళిన చివరికి ఏం జరుగుతుందో దానివల్ల తెలుస్తుంది. వీళ్ళందరూ శాంతికి వడంబడిన ఆవిడ ఒప్పుకోల సంధికి. చివరికి కురుక్షేత్రం జరిగింది. సీతాదేవిని అవమానించాడు రావణాసురుడు, వంశనాశనమైంది. దానికి కారణం ఎవరు? శూర్పణఖ. శూర్పణఖకి జరిగిన అవమానంతో మొదలైంది కథ. తను అమ్మాయి మీద దూకింది, ఆయన ముక్కు చెవులు కోసాడు. ఊరుకుంటే సరిపోయేదిగా, కానీ ఊరుకోలేదు. ఊరుకోక ఏం చేసింది, మొత్తం తమ వంశం నిర్వంశం చేసుకోవడానికి పూనుకుంది. నువ్వు సినిమా కథలు చూడు జయ, ప్రతి సినిమాలోనూ ఓ విలన్ ఉంటాడా, అందరినీ చావగొట్టి చెవులు మూస్తాడు, ఎంతమందినో చంపేస్తాడు, ఎన్ని కుటుంబాలు సర్వనాశనం చేసేస్తారు. అన్ని కథల్లోనంతే, వాళ్ళన్ని ఆస్తులు కలిపేసుకుంటారు. అయిందా? ఆ హీరో వచ్చి ఓ చెంపకాయ కొడతాడో, ఓ దెబ్బ కొడతాడో, ఒక తన తమ్ముడిని ఏదో చేస్తాడు, అంతే. వెంటనే వాడు పగ తీర్చుకోవడానికి బయలుదేరుతాడు. నువ్వు ముందు చేసినవన్నీ అవి గుర్తుకు పెట్టుకోరు. మొత్తం సినిమా కథలన్నీ ఇలాగే ఉంటాయి. వీడి ముందు చాలా బోల్డన్ని భయంకరమైన కార్యక్రమాలు చేస్తుంటాడు. వాళ్ళకి ఏదైనా అవ్వంగానే వెంటనే వాడు తీవ్రంగా రియాక్ట్ అవుతాడు. మనం అవన్నీ చేసాం, దానికి చెల్లని పొరపాటును కూడా అనిపించదు కదా. ఏ పరాభవం అయినా ఇప్పుడు ఈ సంవత్సరం ఒకవేళ అలాంటిది వస్తుందేమో, ఈ పేర్లో అది ఉందేమో, మీకు అట్లా అనిపిస్తే గనక చక్కగా పొద్దునే ఉగాది పచ్చడి చేసి తినండి. కుదిరితే ఒక దేవాలయ దర్శనం చేసుకొని, మీ పక్క సందులో ఉన్న దేవాలయం అయినా పర్వాలేదు, తీర్థం క్షేత్రమే అక్కర్లా, మన ఊళ్ళో గంగానమ్మ గుడి మన సందు మొదట్లోనే వెళ్ళి దండం పెట్టుకోండి, ఎవరున్నా సరే దగ్గరలో. తర్వాత మధ్యాహ్నము మన ఇది చెప్తారు కదా పంచాంగ శ్రవణం వినండి, సగం దోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు మనకుండేవి మనకు ఎలాగూ ఉంటాయి, గ్రహ దోషాల వల్ల కొంచెం ఎక్కువ తక్కువ, ఈ రాశుల వాళ్ళకి బాగుంది, ఈ రాశుల వాళ్ళకి బాగులేదు. తొలి రోజునే కనుక మనం ఎవరైనా మంచి వాళ్ళ నోటి నుంచి దాన్ని వింటే సగం దుష్ఫలితాలు తగ్గుతాయి. ఓకే. పేర్లో ఏముంది, పెన్నిధి, పేర్లోనే పెన్నిధి ఉంది, పేర్లోనే ఏమీ లేదు. పేర్ల కోసం వెళ్ళబోకండి, హాయిగా ఉండండి, పండగ సంతోషంగా చేసుకోండి, సాధ్యమైనంత దైవ ధ్యానం చేసుకోండి, మంచిది. సంతోషరామ్ గారు నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.